జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతిరోజు శ్రీమద్ భగవద్గీతలోని శ్లోకాలు నేర్చుకుందాంలో భాగంగా 2వ అధ్యాయం సాంఖ్యయోగం నుండి 16వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు శ్లోకాలు అర్థాలు నేర్చుకుందాం. మన అందరం కలిసి భగవద్గీత పఠిద్దాం అనుకునేవారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం సాంఖ్యయోగం 16వ శ్లోకం. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్తు అనయోస్తత్వదర్శిభిః. రణరంగం నా బంధువులను మిత్రులను చూసి యుద్ధము చేయను అన్న అర్జునుడితో శ్రీకృష్ణుడు చెబుతున్న శ్లోకం. 16వ శ్లోకానికి అర్థం. అసత్తు అను దానికి ఉనికియే లేదు, సత్తు అని దానికి లేమి లేదు, అనగా అనిత్యమైనదేదీ లేదు, నిత్యమైనది కూడా లేదు. ఈ విధంగా రెండిటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడే ఎరుగును. 17వ శ్లోకం. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హస్తి. 17వ శ్లోకానికి అర్థం. నాశరహితమైన పరమాత్మ తత్వం జగత్తు అంతా వ్యాపించి ఉన్నదని ఎరుగుము. శాశ్వతమైన దాన్ని ఎవరు నశింపచేయలేరు. 18వ శ్లోకం. అంతవంతా ఇమే దేహ నిత్యాస్యోక్తాః శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. 18వ శ్లోకానికి అర్థం. ఈ శరీరములు అన్నీయు నశించునవే, కానీ జీవాత్మ నాశరహితము, అప్రమేయము, నిత్యము కనుక ఓ భారతవంశీ అర్జున, నీవు యుద్ధము చేయము. 19వ శ్లోకం. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. 19వ శ్లోకానికి అర్థం. ఆత్మ ఇతరులను చంపును అని భావించినవాడు, అది ఇతరుల చేత చంపబడును అని భావించినవాడు, ఈ ఇద్దరూ కూడా అజ్ఞానులే. ఏలనగా వాస్తవంగా ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేత చంపబడదు. 20వ శ్లోకం. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతో అయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. 20వ శ్లోకానికి అర్థం. ఈ ఆత్మ ఏ కాలమునందు పుట్టదు గిట్టదు, పుట్టి ఉండినది కాదు. ఇది భావ వికారములు లేనిది, ఇది జన్మ లేనిది, నిత్యము శాశ్వతము పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు అని ఆత్మ గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పుచున్న శ్లోకాలు అర్థాలు. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.